తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచనల మేరకు జిల్లాలో పాకాల మండల పరిధిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలందరికీ అందుబాటులో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండపోత వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించడం, నీటి ఉధృతి దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా తెలియపరచాలన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల వద్ద రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అందరూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యం, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు మాకు సమాచారం చేరవేయాలని తెలియజేశారు. ప్రజలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నా నమస్సులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రేపటి నుండి 3 రోజులు భారీ వర్ష సూచన జారీ చేసి ఉంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. మీకు ఏదైనా ప్రభుత్వ భవనాలు పడిపోయే పరిస్థితుల్లో ఉంటే మీరు సంబంధిత గ్రామ సచివాలయ కార్యదర్శితో మాట్లాడి అక్కడ తగు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. ఈ 3 రోజులు పశు సంపదని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. పంట నష్టము ఏదైనా జరిగితే వెంటనే సంబంధించిన మండల వ్యవసాయ అధికారి గారికి, పశు సంపదకి ఏదైనా నష్టం కలిగిన ఎడల సంబంధిత పశు వైద్య అధికారి గారికి తెలియజేయవలసిందిగా, ఈ విషయంలో ఏ చిన్న అవసరం వచ్చినా మండల ప్రజా పరిషత్కు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఈ 3 రోజులు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి శాఖ తరఫున ప్రజలకు కూడా చిన్నపాటి విజ్ఞప్తి చేస్తున్నాం.